ప్రతి సందర్భంలో మన దేవాలయానికి ఎందుకు దేవుడు మనల్ని తీసుకొస్తున్నాడు అంటే ఆయన ఎవరో మనం ఎరగాలి. మీరు అనుకోవచ్చు, ఎన్నో నెలలు ఎన్నో సంవత్సరాల నుంచి దేవాలయానికి వస్తున్నాను కదా, ప్రభు గురించి నాకు తెలియదా అని. మనకి నిజం చెప్పాలి అంటే ప్రభు గురించి తెలుసుకోవలసింది చాలా ఉంది, తెలిసింది చాలా తక్కువ. నిత్యము దేవుడు తన వాక్యము ద్వారా తన ప్రత్యక్షతను మనకు చూపించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రయాసపడుతూనే ఉన్నాడు. ఓ సందర్భంలో దైవ సేవకుడైన పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి ఒక విషయాన్ని తెలియచేస్తూ ఆయన మాట్లాడిన మాటని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్య భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, జాగ్రత్తగా వాక్యం చదివేటప్పుడు జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును, మీ యొక్క ప్రతి అవసరతను తీర్చును, ఆయన తీరుస్తాడు అని దైవ సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఆ రోజు ఫిలిప్పీలో ఉన్న సంఘానికే కాదు, రోజున్న మన సంఘంతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఆ రోజున జన సమూహంతోనే కాదు, ఈరోజు దేవుని పిల్లలుగా ఉండాలి అని వచ్చిన మనందరితో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటాడు అంటే, దేవుడు తన ఐశ్వర్యము, దేవుని యొక్క ఐశ్వర్యము అని రాయబడి ఉంది. ఈరోజు ప్రతి అవసరత, ప్రతి అక్కర ఈ భూమి మీద తీర్చబడాలి అంటే అది ఈ భూమి మీద ఎన్ని నిధులు ఓపెన్ చేసినా కూడా అవి సంపూర్తి కావు. ఈ లోకంలో మిలియన్స్ అనబడేవారు ఉన్నారు. ప్రతి సంవత్సరంలో కూడా భారతదేశంలో ధనవంతుడు ఈ వ్యక్తి అని, పలానా కంట్రీలో ఈ వ్యక్తి అని, వరల్డ్ వైడ్గా ఈ వ్యక్తి అని చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ వారు ఇచ్చిన ఆస్తి అంతా కూడా, ఒకవేళ వారు ఆ స్వాస్థ్యాన్ని కానీ ముందు పెట్టినా కూడా మనుషుల యొక్క అవసరతలు, అక్కరలు ఏమీ తీర్చబడవు. అందుకు ఇక్కడ దైవ సేవకుడు అంటాడు, దేవుడు తన ఐశ్వర్యము, ఎవరి ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? దేవుని ఐశ్వర్యము. ఈరోజు లోకములో మనుషుల ఐశ్వర్యము కొంతవరకే మనుషులకు సహాయపడుతుంది, కానీ దేవుని యొక్క ఐశ్వర్యము మనుషుల యొక్క ప్రతి అక్కర అవసరతల నుంచి కూడా కాపాడుతుంది, అది మనకు సహాయం చేస్తుంది. మీరు అనుకోవచ్చు, దేవుని యొక్క ఐశ్వర్యం అంత గొప్పదా? గొప్పదే. ఈరోజు మనుషులకు ఏమిటంటే, నిజంగా దేవుని యొక్క ఐశ్వర్యంలో ఈ సమస్త మానవాళి యొక్క అవసరతలు తీర్చబడతాయా అని సందేహం వస్తే ఖచ్చితంగా తీర్చబడతాయి. కీర్తన గ్రంథంలో కూడా ఆ దినం ప్రభు విమోచించిన దేవుని పిల్లలు అనేవారు లక్షల మందిని దేవుడు అరణ్య మార్గంలో వారిని నడిపిస్తూ ఉండగా వారందరూ అనుకున్నారంట, మనం లక్షల మంది ఉన్నాం కదా, ఈ అరణ్యంలో ప్రయాణం చేస్తున్నాం కదా, మరి దేవుడు మన అందరినీ ఈ అరణ్యంలో, చూడండి ఏమంటున్నాడు, ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా. వారికి వస్తున్న ఒక అపనమ్మకం ఏమిటి అంటే, ఈ అరణ్యములో ఇన్ని లక్షల మందికి ఆయన భోజనము సిద్ధపరచగలడో లేదో ఎవరికి తెలుస్తుంది అంటే, దేవుని యొక్క ఐశ్వర్యం ఎంతో తెలిసిన వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. ఈ దేవుని యొక్క ఐశ్వర్యం ఎంతో అర్థం కాని వ్యక్తి దేవుని యందు ఎప్పుడు విశ్వాసం ఉంచలేడండి. ప్రతిదీ ఈరోజు మనకి ఎన్నో అవసరతలు, అక్కర్లు ఉన్నాయి.
అది ఒకటి రెండు కాదు, ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడి వాక్యం చెప్తుంది ప్రతి అవసరత, ప్రతి అక్కర, ప్రతి లోటు అది దేవుని యొక్క మహిమలో నుంచి అది తీర్చబడుతుంది అనే విషయాన్ని ఇక్కడ ఈరోజు సంఘంగా కూడి వచ్చిన మనతో చెప్తున్నాడు. ఏ సందేహం అవసరం లేదు. లోకంలో ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా కూడా వారిచ్చే ఐశ్వర్యము, ఆ ధనాన్ని బట్టి ఏది నీ జీవితంలో అన్ని అక్కరలు తీరం. కానీ దేవుని యొక్క ఐశ్వర్యం ఏంటో తెలుసా? ఆయన తీర్చేవి ఎన్నో ఉన్నాయని మన జీవితంలో. ఒక కష్టమే కాదు, ఒక సమృద్ధే కాదు, ఒక స్వస్థతే కాదు, అన్నీ కూడా దేవుని యొక్క ఐశ్వర్యంలో ఉన్నాయి. కనుక దేవుడు అంటాడు యేసు క్రీస్తు ద్వారా ఆయన మహిమలో నీకు సమస్తము తీర్చబడతాయి. మీకు అర్థం కావాలి అంటే ఈరోజు ఐశ్వర్యములో ఎలా తీర్చబడతాయి అనే మాటకు వస్తే, ఈరోజు ఈ భూమి మీద కొంతమంది జనాంగం ఉన్నారు. దాన్ని గవర్నమెంట్ డివైడ్ చేస్తూ మిడిల్ క్లాస్ అని, లోయర్ క్లాస్ అని, హై క్లాస్ అని ఇలా డివైడ్ చేసుకుంటూ మరి కొన్ని పద్ధతులని నడిపిస్తూ ఉన్నారు. ఇవన్నీ నడిపిస్తున్నప్పుడు ఒక మిడిల్ క్లాస్ అనుకుందాం, లేదా మిడిల్ క్లాస్ కన్నా లో క్లాస్ అనుకుందాం, అంటే బాగా పేదవారు. వారు కూడా వారి యొక్క ఐశ్వర్యం కూడా ఉంది, వారికి ఉంది లేదంటారా? అందరికీ ఐశ్వర్యం ఉంది. కానీ వారు ఏం చేస్తారు అంటే వారు ఐశ్వర్యము చొప్పున వాళ్ళ పిల్లలకి వారు మేలు చేస్తూ ఉంటారు. వారి ఐశ్వర్యము చొప్పున వారు పిల్లలకు అవసరం వచ్చింది, ఓ చక్కని సైకిల్ కొనిపెట్టగలిగే ఐశ్వర్యం వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు దాన్ని కొనిపెట్టారు. ఇంకా పిల్లలు అవి ఇవి అడిగినా కూడా అన్నీ కొనిపెట్టలేరు. ఎందుకు? వాళ్ళ యొక్క ఐశ్వర్యము ఎంత ఉందో, వాళ్ళ స్తోమత ఎంత ఉందో, వారి శక్తి ఎంత ఉందో అంతవరకు వాళ్ళ పిల్లలకి చేయగలరు. దాని నుంచి మిడిల్ క్లాస్కి వస్తే వారు వాళ్ళ పిల్లలకి ఎంత చేయగలరో, ఒకవేళ బైక్ కొనిపెట్టగలరు. కారు కొనిపెట్టమంటే వారి యొక్క ఐశ్వర్యము సరిపోదు. ఇంకా హై ఫ్యామిలీకి వచ్చేసరికి వారి పిల్లలకి కారు కొనిపెట్టగలరు. ఇలా చూస్తే మన ఐశ్వర్యాన్ని బట్టి, మన యొక్క స్థితిని బట్టి, మన స్టేటస్ని బట్టి మన పిల్లల అక్కరలు తీరుస్తాం. అంతకు మించినది మనం తీర్చలేం. అయితే దేవుని యొక్క ఐశ్వర్యము, మనుషుల ఐశ్వర్యం గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. దేవుని యొక్క ఐశ్వర్యము సమస్త అవసరాలను తీరుస్తుంది అనే మాటని ఖచ్చితంగా మనం నమ్మాలి. ఏదైనా చేయగలడు ఆయన. ఈరోజు ప్రభుని బాగా ఎరగాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకు ఈ కూడికలు? మనం ఉపవాస ప్రార్థనలు పెడుతున్నాం, ఈ సండే సర్వీసులు పెడుతున్నాం. దేవుని యొక్క మహిమలోను ఐశ్వర్యములో నుండి మనం పొందుకోవాలి అంటే ముందుగా దేవుని పిల్లలుగా కనపడితేనే దేవుని యొద్ద నుంచి మనం పొందుకుంటామని. మనం మన పిల్లలకి ఇస్తామా మన ఐశ్వర్యాన్ని? పక్కింటి వాళ్ళకి ఇస్తామా? మన పిల్లలకే ఇస్తాం. ఇది ఖచ్చితం. ఎందుకంటే ఒక సందర్భంలో యేసు ప్రభు కూడా తన యొద్దకు వచ్చి ఆకలిగా ఉంది, ఇదిగో రొట్టె ఇవ్వమంటే యేసు ప్రభు ఏం మాట్లాడాడు తెలుసా? ఇది నా పిల్లల రొట్టె, కుక్క పిల్లలకి నేను ఇవ్వను అని చెప్పాడు. ఇది నాది, నా పిల్లలకి ఇచ్చే రొట్టె, ఇది కుక్క పిల్లలకి ఇవ్వను అని చెప్తున్నాడు యేసు ప్రభు. అంటే అర్థం ఏంటి అంటే దేవుడు తన పిల్లల కొరకు సిద్ధపరిచిన ఐశ్వర్యం ఉంది ఆయన దగ్గర. ఈరోజు ఆ ఐశ్వర్యాన్ని పొందుకొని ప్రతి పరిస్థితి నుంచి మనం బయటికి రావాలి అంటే మన దేవుని పిల్లలుగా కనపడాలి. మన దేవుని పిల్లలుగా మనం మార్చబడినప్పుడు దేవుని యొక్క ప్రతి ఐశ్వర్యంలో నుండి మన ప్రతి అక్కర అవసరతలు తీర్చబడతాయి. ఎవరికో ఇవ్వడాయన, నువ్వు ఆయన కుమారుడిగా కుమార్తెగా లేకుండా ఏదో నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేస్తే ఆయన అంటున్నాడు ఇది నా పిల్లలది, కుక్క పిల్లలకి ఇవ్వను అని చెప్పాడు. ఆ మాట చూసినప్పుడు అదేంటి యేసు ప్రభు వారిని ఏమన్నా పిల్లలు అన్నాడు, మమ్మల్ని కుక్క పిల్లలు అన్నాడు అని మనం మాట్లాడతాం. ఇప్పుడు అది సందర్భం కాదు కనుక నేను దాని గురించి ప్రస్తావించను. అయితే ఆ మాట మీరు గమనించినప్పుడు
దేవుడు తన పిల్లలకి ఇస్తాడంట రొట్టెని, ఆహారాన్ని, సమృద్ధిని, క్షేమాన్ని. ఈరోజు మనం ఆయన పిల్లలుగా మలచబడాలి. ఆయన పిల్లలుగా ఉంటేనే దానిలో నుంచి మనం తీసుకుంటాం. మనందరం కూడా ఆయన పిల్లలుగా మార్చబడాలి అంటే ఇదిగో విశ్వాస సంబంధులే దేవుని యొక్క పిల్లలు. ఎవరంట? విశ్వాస సంబంధులే దేవుని పిల్లలు. ఈరోజు నువ్వు దేవుని పిల్లవాడిగా, దేవుని కుమార్తెగా, కుమారుడిగా ఉండాలి అంటే విశ్వాసం ద్వారానే సాధ్యం. ఏమిటి విశ్వాసం? నీ దేవుడు ఎవరో ఖచ్చితంగా నువ్వు తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన మాట యందు విశ్వాసం ఉంచాలి. అందుకు దేవుడు మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తాడో తెలుసా? మీకు అర్థం కావటానికి పాత నిబంధన కాలంలో కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తాను. అది వింటూ ఉండగానే మనం కూడా అలానే ఉన్నామా, ఇప్పటికీ మనం అలానే ప్రవర్తిస్తున్నామో ఆ వాక్య భాగం ఆలకిస్తూ ఉండగా నీకు అర్థం కావాలి. నేను ఒక విషయం చెప్తాను. ఆ దినాల్లో దేవుడు నమ్ముకున్న దేవుడి పిల్లలు ఉన్నారు. వీరు ఐగుప్తు అనే ఒక బానిసత్వంలో ఉన్నారు. జాగ్రత్త గమనించాలి. ఒక బానిసత్వం. ఒక విధంగా చెప్పాలి అంటే బైబిల్లో రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, ఎక్కడ ఉన్నారంట వారు? ఇనుప కొలిమిలో ఉన్నారు. ఇనుపు కొలిమిలో అగ్గి ఎలా ఉంటుందో అంత శ్రమల మధ్య నలిగిపోతున్నారు దేవుని పిల్లలు. అర్థమవుతుందా? అంత శ్రమలో ఉన్నారు. ఈరోజు మనం కూడా అలాంటి శ్రమలో ఉన్నామేమో, మనం కూడా అలాంటి కష్టాల్లో ఉన్నామేమో. అతి వ్యాధి అయినా, ఆర్థిక ఇబ్బందులైనా, కుటుంబంలో అసమాధానమైన, కుటుంబంలో పరిస్థితులు ఏదైనా సరే, ఒకవేళ మనం కూడా అలా ఉన్నామేమో. జాగ్రత్తగా దేవుడు వాక్యం ఆలకిస్తూ ఉండగానే మన స్థితి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ విషయాలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, ఇదిగో యుగాంతములో ఉన్న మనకి బుద్ధి కలగటానికి ఆ దుష్టాంతాలుగా వాటిని ఇచ్చాడు. కనుక ఆ విషయాన్ని గమనించగలిగితే చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఆ కొలిమిలో ఉన్నప్పుడు, ఆ బాధలో ఉన్నప్పుడు వారు మొరపెట్టారు దేవుడికి, అయ్యా మేము ఇంత బాధలో ఉన్నాం, మమ్మల్ని కాపాడు అన్నప్పుడు దేవుడు వారిని మోషేని పంపించి బయటికి తీసుకొని వచ్చాడు. ఇక్కడ ఒక విచిత్రమైన ఒక సంఘటన లాగా మనకు కనిపిస్తూ ఉంది. ఏమిటి అంటే, దేవుడు వారందరినీ బయటికి తీసుకురావటానికి మోషే చేత అద్భుతాలు చేయించాడు. ఎన్ని అద్భుతాలు చేయించాడు అమ్మా? ఎన్ని అద్భుతాలు? 10 రకాల అద్భుతాలు చేయించి ఆ ప్రజలు, రాజు నేను పంపించను అని చెప్పాడు. మా పనివారిగా ఉంచుకున్నాం, వీళ్ళు వెళ్ళిపోతే మాకు పని చేసేవారు ఎవరు? మా ఇటుకలు కాల్చేవారు ఎవరు? మా పొలంలో పనిచేసేవారు ఎవరు? వీళ్ళెవరిని కూడా మా దేశం నుంచి మేము పంపించము అని చెప్తున్నాడు రాజు. దేవుడు ఏమన్నా, ఇదిగో వారు మరపెడుతున్నారు, ఆ పిల్లలందరినీ బయటికి తీసుకురమ్మని మోషేని పంపించాడు దేవుడు. అయితే ఇక్కడ మోషే 10 రకాల అద్భుతాలు చేశాడు. ఒక్క అద్భుతంలో దేవుడు వాళ్ళని బయటికి తీసుకురాలేడా? చెప్పండి. ఒక్క అద్భుతం చేసి దేవుడు ఆ జనాంగాన్ని బయటికి తీసుకురాగలడా? తీసుకురాలేడా? మరి ఎందుకు 10 అద్భుతాలు చేశాడు ఆయన? 10 అద్భుతాలు ఎందుకు చేశాడు? మీకు చాలా సందర్భంలో ఏం కనపడుతుంది అంటే, దేవుడే రాజు ఒక అద్భుతం చేయగలే, రాజు చేతులు ఎత్తేసి మీరు వెళ్ళిపోండిరా బాబు, మీరు ఇంకెక్కడ ఉండొద్దు అని చెప్పాడు. వెంటనే రాజు మరలా మనసు మార్చుకొని వెళ్ళటానికి వీల్లేదు అనే విధంగా చేసింది ఎవరు? దేవుడు. ఎలమనే విధంగా దేవుడు చేశాడు, మరలా ఈయన పంపించను అనే విధంగా దేవుడే చేశాడు. అలా చేస్తూ 10 రకాల అద్భుతాలు చేయించాడు. ఎందుకో తెలుసా? ఈ ప్రజలు దేవుని యొక్క బలం చూడాలి అని, దేవుడు ఏదైనా చేయగలడు అని, ఈ వ్యక్తుల్లో విశ్వాసం పెరగాలి అని దేవుడు అడ్డుబండలు వేసుకుంటూ వారికి నేర్పుకుంటూ 10 అద్భుతాల మధ్య వారిని బయటికి తీసుకొని వచ్చాడు. అబ్బా, మా దేవుడు ఎంత బలవంతుడు, మా దేవుడికి మించిన వాడు లేడు అనుకుని స్తుతించుకుంటూ, కీర్తన పాడుకుంటూ ముందుకు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉండగానే దేవుడు ఎర్ర సముద్రాన్ని అడ్డుగా పెట్టాడు. వెనక సైన్యం అడ్డుగా వస్తుంది, ముందు సముద్రం ఉంది, మధ్యలో వీరు నిలిచిపోయారు. వీరు ఇన్ని అద్భుతాలు చూసిన వారు మర్చిపోయారు దేవుడి శక్తిని. ఎన్నో అద్భుతాలు చేసి 10 అద్భుతాల మధ్య దేవుడు ఇలా తీసుకొస్తున్నాడు కదా, దేవుడు బలాన్ని వారు గుర్తుపట్టక
దేవుడి మీద సనగటం ప్రారంభించారు. చంపటానికి తీసుకొచ్చావా నన్ను? ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాల మధ్య మనల్ని బయటికి తీసుకొని వస్తున్నా కూడా ఏ కార్యాలు చేశాడో దేవుడు దానిలో శక్తి ఈరోజు క్రైస్తవుడు గ్రహించలేకపోతున్నాడు. ఏడుస్తున్నారు. అక్కడ ప్రార్థన చేయాలి కదా. దేవుని యొక్క ఐశ్వర్యములో ప్రతి అవసరత తీరుస్తానని చెప్పాడు కదా. వీరు ప్రార్థన చేయవలసిన వీరు సనగటం ప్రారంభించారు. నా జీవితంలో కూడా కష్టం వచ్చింది, కొన్ని ఆటంకాలు వచ్చాయి. నువ్వు చేయవలసింది ఏమిటి అంటే ప్రార్థన. నీకు విశ్వాసం ఉంటే, దేవుని మాట ఏంది నీకు నమ్మకం ఉంటే నువ్వు చేయవలసింది ప్రార్థన. కానీ సనిగారు, ఏడ్చారు. కానీ మోషే ప్రార్థన చేశాడు. అయ్యా ఏంటి పరిస్థితి అనగానే దేవుడు మోషే ఇదిగో ప్రజలను తీసుకొని నడిపించు అని చెప్పాడు. సముద్రాన్ని 2 పాయలు చేశాడు. జనాల్ని ముందుగా పొడి నేల మీద నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. ఇది మనకి పరిచయం ఉన్న భాగమైన నువ్వు జాగ్రత్తగా దాన్ని నువ్వు పరిశీలించగలగాలి. ఆ ఆరిన నేలలో దేవుడు వారిని నడిపిస్తూ ముందుకు తీసుకొని వెళుతూ ఉండగానే వారికి అర్థమైంది, ఇలాంటి దేవుడు కలిగిన జనాంగము ఇంకెవరూ లేరు, మా దేవుడు గొప్పవాడు అనుకున్నారు. కీర్తన పాడుకుంటూ తన కలిగిన సమస్తాన్ని సముద్రంలో నడిపిస్తున్నాడంట. నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయాయి. కుడివైపున ఎడమ వైపున సముద్రం నీరు ఆగిపోయింది. పొడి నేల మీద సముద్రంలో ప్రయాణం చేయటానికి ఒక దేవుని యొక్క బలాన్ని చూపించాడు దేవుడు. మంచిగా కీర్తనలు పాడారు, మంచిగా సముద్రాన్ని దాటి అవతలకి వెళ్ళారు. వాళ్ళ మధ్యలో శత్రువులు అందరూ సముద్రంలో మునిగిపోతూ ఉండగా పొడి నేల మీద నడిపించిన ఆ దేవుడు ఎంత శక్తివంతుడో ఏ శత్రువుని కూడా మరలా తిరిగి చూడకుండా అందరినీ కూడా సముద్రములో హతమార్చాడు. అన్నీ చూశారు కదా. ఇంకా దేవుని గొప్పగా స్తుతించారు కదా. ఈ స్తుతిస్తూ ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు వీరిని అరణ్య మార్గంలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. మరొక అరణ్య మార్గంలోనికి ప్రయాణాన్ని తీసుకుని వెళ్ళాడు. ఈ మార్గంలో వెళుతున్నప్పుడు వీరికి నీరు దొరకలేదంట. ఏం దొరకలేదు? సరే నీరు వెతికారు, ఎక్కడుంది అని నీరు వెతికితే ఒక ప్రదేశంలో నీరు కనిపించింది. వెళ్ళారు దాహం తీర్చుకోవటానికి. ఆ నీరు తీసుకొని తన నోటులో వేసుకోగానే ఎలా ఉందంట నీరు? చేదుగా ఉందంట నీరంతా. అప్పటికి దాహం వేస్తుంది కదా, అది బాగా చేదుగా ఉందంట. ఏం చేయాలి ఇప్పుడు వీరు? దేవుడు దేన్నైనా చేయగలడు. ఆయన ఐశ్వర్యములో నుండి సమస్తాన్ని చేయగలడు. ఇన్ని అద్భుతాలు చూపించాడు కదా. దేవుడు ఏదైనా చేస్తాడు అనే మంచి విశ్వాసంతో నిలబడకుండా మరలా సనగటం ప్రారంభించారు. ఈరోజు క్రైస్తవ కుటుంబాలుగా మన జీవితంలో దేవుడు తన బలాన్ని చూపించి ఆయన ఎవరో నువ్వు తెలుసుకునటానికి ఆయన ఎన్నో మార్గాలు సరళం చేస్తే నువ్వు ఏడుస్తున్నావు, సనుగుతున్నావే కానీ ప్రభా అది చేసిన వాడు ఇది చేస్తావు అని స్తుతించగలిగే విశ్వాసం మనలో లేదు. అది తిరిగి తీసుకురావాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఏడుస్తున్నారు కానీ మోషే వెంటనే మోకరించి ప్రార్థన చేశాడు. వారందరూ ఏడుస్తున్నారు, సనుగుతున్నారు కానీ మోషే ప్రార్థన చేశాడు. అయ్యా నీరు చేదుగా ఉన్నాయి ప్రభువా అని ప్రార్థన చేయగానే దేవుడు చెప్తున్నాడు మోషేతో, మోషే ఇదిగో పలానా చెట్టు ఉంది, దాన్ని తీసుకుని వెళ్ళి ఆ నీటిలో వెయ్యి అని ప్రభు చెప్పగానే తీసుకుని వెళ్ళాడు. దానిలో ఆ యొక్క నేలలో వేసిన తరువాత నీళ్లు మధురమాయిను. ఆ చేరు మారాని మధురంగా మార్చాడు ఆయన, చేదుని తీపిగా మార్చాడు. గమనించండి, ఇన్ని పనుల మధ్య వారు ఎలా ప్రయాణం చేస్తున్నారు గమనించండి. ఎందుకు దేవుడు బ్రేకులు వేస్తున్నాడో తెలుసా? ఎందుకు వారి కష్టాలు కలుగు చేశాడో తెలుసా? ఎందుకు ఇబ్బందుల్లో తీసుకుని వెళ్తున్నాడో తెలుసా? ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఈరోజు చిన్న సమస్య రాగానే సరుగుతున్నావే కానీ దేవుని యొక్క శక్తి గురించి ఏమైనా నమ్మకం ఉందా నీకు? అందుకే నమ్ముట నీ వలన అయితే అని చెప్పాడు ఆయన. నువ్వు నమ్మితే ఏదైనా, బైబిల్ అంతా కూడా విశ్వాస సంబంధమైంది. నువ్వు దేవుని కుమార్తెగా కుమారుడిగా ఉండాలి అన్నా, దేవుని అద్భుతాలు నీ జీవితంలో జరగాలన్నా కావాల్సిన విశ్వాసం, నమ్మకం. ఆ ప్రజలు ఎన్ని చేసినా నమ్మకం రాలేదని ఈరోజు ఇన్ని సంవత్సరాలు అయింది కదా మన దేవాలయానికి వచ్చి.
మనలో ఏమైనా నమ్మకం ఉందా? మనము సనుగుతున్నామే, కష్టం రాగానే, బాధ రాగానే మనం అలానే చేస్తున్నామే. దేవుడు ఎంత శక్తిమంతుడో నీకు అర్థమైతే ఆయన మహిమ కలిగిన కార్యాలు మన జీవితంలో జరుగుతాయండి. ఇంత సనుక్కుంటూ వెళ్ళారు, దేవుడు చేసుకుంటూ వెళ్ళాడు. మరలా కొంత దూరం వెళ్ళేసరికంట వీళ్ళలో ఆకలి పుట్టించాడంట దేవుడు. ఏం పుట్టించాడు? ఆకలి. ఆకలి పుట్టిస్తే ఏం చేశారు వీరు? మరలా ఏం చేశారు? ఇంత చేశాడు కదా దేవుడు, ఇవన్నీ మాకు చేయడా? ఆకలి అవుతుంది, ఈ అరణ్యంలో మమ్మల్ని పోషిస్తాడు అనుకుంటున్నారే కానీ దేవుడు ఏదైనా చేయగలడని ఎన్ని సూచనలు చూపించాడండి. ఎర్ర సముద్రం పాయలైపోయింది కళ్ళ ముందు, పొడి నేల మీద నడిపించాడే, చేదైన నీరు తీపి నీరుగా మార్చాడే. ఇన్ని కార్యాలు జరిగించుకుంటూ వెళ్ళగానే అక్కడ కూడా సనగటం ప్రారంభించాడు. సంగమా, మీరు ఒక విషయాన్ని గమనించండి. దేవుడు ఎన్నో మార్లు ఏడ్చారు వీరు. అయ్యా నీరు లేదు, నీరు లేదు అనుకుంటే బండని చీల్చి వారికి ఎంత ప్రవాహంలాగా నీరిచ్చాడంట. సముద్రమంతా సమృద్ధిగా ఒక బండలో నుంచి నీరు తెప్పిస్తే అందరూ చూశారు, అమ్మా దేవుడి బండలో నుంచి ఇంత నీరా. కొద్ది దినాలకే మర్చిపోయారు. ఇన్ని కార్యాలు చూస్తూ కూడా దేవుడి బలం ఏంటో, దేవుడి శక్తి ఏంటో అర్థం కాని విధంగా భక్తులు అలా మిగిలిపోయారు. చూడండి ఎన్ని చేశాడు దేవుడు అంట. చాలా సందర్భంలో ఎంత కఠినంగా అనుస్తాడో తెలుసా? ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వాక్య భాగాన్ని ఒకసారి చదవండి. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన, దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు అని నీకు తెలియచేయటానికి. ఏదో వెళ్ళిపోయి అక్కడ తెచ్చుకొని ఒక ముద్ద తింటే అనే కాదు, నువ్వు దేవుడు మాట వింటే నువ్వు బ్రతుకుతావు. నువ్వు మాట వింటే బ్రతుకుతావు. ఇది వాస్తవ సంఘానికి అర్థం కావాలి. అర్థం కాకపోతే మనం కూడా బోళ్ళు కొచ్చేలేస్తాం. అదేంటి, అది తినకపోతే బ్రతుకుతామా? ఇవన్నీ అవిశ్వాసమైన మాట. నమ్ము. దాని గురించి ఒక మంచి అవగాహన మనకు కావాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడు చదవండి అక్కడ. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన, దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని, మనుషులు బ్రతుకుదురు అని నీకు తెలియచేయటానికి ఆయన నిన్ను అణచి, ఆయన ఏం చేస్తున్నాడంట? అణచి నీకు ఆకలి కలుగజేసి, నీలో ఆకలి పుట్టించి, నీవే గాని. చూసారా, ఇవి ఎందుకు చేస్తాడో తెలుసా? ఈరోజు మన జీవితంలో కొన్ని బలహీనతలు వస్తాయి, కొన్ని ఆకలి దప్పులకు వస్తాయి, ఫైనాన్స్ పరంగా కొన్ని ట్రబుల్స్ వస్తాయి, శరీరంలో ఉన్న ఆరోగ్యం కాస్త పోయి అనారోగ్యం మనలోకి వస్తూ ఉంది. అది మరణకరమైన పరిస్థితులు. ఇవన్నీ కూడా ఒకవేళ మన జీవితంలో కానీ అనుమతించేదో ఎందుకో తెలుసా? దేవుడు అంట, నీవు ఊహించని దేవుని యొక్క శక్తిని నేను చూడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, దేవుడు ఆకలి కలుగు చేసి, నీవు కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించటానికి, నీలో ఎన్నడూ ఎరగని ఒక శ్రేష్టమైన ఆహారంతో నేను తృప్తిపరచడానికి ఆయన ఆకలి కలుగు చేస్తున్నాడు అని ఉంది. కలగజేసినప్పుడు నువ్వు దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తే అద్భుతం నువ్వు చూస్తావు. దేంతో తృప్తిపరుస్తాడంట? శ్రేష్టమైన మన్నా, మీ పితరులు ఎప్పుడు చూడని మన్నా. ఈరోజు ఆత్మ సంబంధమైన కార్యాలని మన దేవుడు మన మధ్యలో చేస్తే చాలా మందికి రుచించదండి. అవి పెద్ద రుచిగా ఉండవు. ఆ రోజు మన్నాని కురిపించాడు. ఎట్నే ఆకలి 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 అంటంటే దేవుడు అంత ఆకలి కలిగి చేసిన తర్వాత వీళ్ళకి ఏం చెప్పాడు అంటే, మీరేం కష్టపడద్దు, మీరేమీ కష్టపడవద్దు, ఇదిగో మీకు మన్నాని ఇస్తానని ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు ఆయన.
అది ఎలా ఉంటుంది అని రాసిబడి ఉంది అంటే, తేనె వలె చాలా మధురంగా ఉంటుందంట అది. అలాంటి మన్నాని, అది పరలోకపు నుండి వచ్చిన మన్నా, అది దేవదూతల ఆహారము అని రాయబడి ఉంది. అది ఇట్టే సూర్యరశ్మి వస్తే కరిగిపోయిద్ది, అదేమి ఉండదు. అంత మంచి శ్రేష్టమైనది దేవుడు వారికి ఇస్తే, వారంట ఇదేంటి సప్పసప్పగా ఉంది, ఇదేం పెద్ద రుచిగా లేదు. ఈరోజు క్రైస్తవుడికి కూడా పర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దీవెనలు దేవుడిస్తున్నప్పుడు ఇది రుచించటం లేదు ఎవరికి కూడా. ఎవరు లోకములో ఏ జనాంగానికి లేని గొప్ప ధన్యత నీకు ఇస్తుంటే రుచించటం లేదు. వారు అడుగుతారు, మాకు మాంసం కావాలి, మాకు శరీర సంబంధమైన ఆహారమే కావాలి. ఈరోజు ఎంతమంది మండి దేవుడి సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా శరీర సంబంధమైన అడుగుతున్నామే కానీ ఆత్మ సంబంధమైన కావాలనే ఆశ ఏ రోజో చచ్చిపోయింది. కావాల్సింది శరీర సంబంధమైన ఆహారం అడుగుతున్నారు వారు. మాకు మాంసం కావాలి, ఇది రుచి పచి లేని సయ్యి సారం లేని ఆహారం. ఏమి లేదంట, దానిలో సారం లేదంట, రుచి లేదంట. ఈరోజు కూడా క్రైస్తవుడికి పర సంబంధమైన విషయాలు చెప్తే అవి మాకు అక్కర్లేదండి, ఆ పరలోక రాజ్యం ఉంటే అంత, లేకపోతే అది. ఇప్పుడు సంగతి ఏదో చూడు, మా కడుపే మాకు దేవుడు, ఇది కావాలి, మాకు ఇవే కావాలి, మాకు బట్టలు కావాలి, ఆహారం కావాలి, ఇల్లు కావాలి, ఒక లగ్జరీ లైఫ్ కావాలి. ఎక్కడి వరకు ఎనఫ్, తర్వాత ఉంటే ఎంత, లేకపోతే అది పెద్ద రుచించట్లేదు మనకి. దేవుడు పర సంబంధమైన అనేకమైన ఆశీర్వాదాలండి. అందుకే ఆయన అనేది, ఇలాంటి జనాంగం ఎవరున్నారమ్మా, మీలాంటి జనాంగం ఎవరు? ఇలాంటి మంచి న్యాయ విధులు, మంచి ధర్మశాస్త్రము, మంచి ఉపదేశంలో ఎదుగుతున్న మీలాంటి జనాంగం ఎవరున్నారు? దేవుడు ఎంత గొప్పగా చెబుతున్నాడో తెలుసా మన గురించి. కానీ మనకి ఇవి అక్కర్లేదు, వారికి అక్కర్లేదన్నారు. అన్నాలు నడిపించి, అన్నాలు దేవుడు అద్భుతాలు చేసుకొని, ఆయన మీద ప్రేమ, ఆయన మీద కనికరం, ఆయన దయని పొందుకునే విధంగా చేస్తే, కానీ ఎక్కడా కూడా వారు పొందుకోకుండా అలా ఉండిపోయారండి, రుచించలేదంట. చివరికి ఆయన అంట, అయ్యా మీకు మాంసం కావాలా? వాళ్ళు అనుకున్నారు, ఇంతమందికి దేవుడు మాంసాన్ని పెట్టగలడా? ఏంది, లక్షల మందికి ఉంటుందేమన్నా అరణ్యము? లక్షల మందికి మాంసం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఐశ్వర్యములో ఎంతమందికైనా దాహాన్ని తీర్చగలడు, సమృద్ధైన ఆహారాన్ని పంచగలడు, ఎంతమందికైనా స్వస్థత ఇవ్వగలడు. అది ఆయన ఐశ్వర్యం. మనుషుల ఐశ్వర్యానికి నువ్వు అమ్మో అని ఆశ్చర్యపోతున్నావే, ఈ మనిషిని సృజించిన దేవునికి ఐశ్వర్యం ఎంత? మనిషికి కావాల్సిన సమస్త కోటి జనాంగానికి కావాల్సిన సమస్త సమృద్ధి ఆయన యొద్ద ఉంది, ఆయన యొద్ద ఉంది. కానీ ఇది కాదు, ఇది కాదన్నారు. మాంసమా పెట్టగలడా అన్నారు. ఎలా పెట్టాలో చూపించాడు. దేవుడు ఏం చేశాడంట, ఆకాశమందు తూర్పు గాలిని ఆయన విసరచేయగా, ఆయన తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంత విస్తారంగా మాంసము సముద్ర ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యన వారి నివాస స్థలముల చుట్టూ ఆయన వాటిని వ్రాలజేసెను. ఎక్కడో కాదు, మొత్తం వాళ్ళ ఇంటి మీద పడతాయి, ఒళ్ళో పడతాయి, తల మీద పడతాయి, మొత్తం మాంసం అన్నారు కదా, తినండ్రా అని చెప్పేసి ఓ కొమ్మరిచ్చాడు. వారు కడుపార తిన్నారంట. ఎంత తిన్నారో తెలుసా? వారంట దాన్ని వండుకునే సమయం కూడా ఇవ్వలేదంట. ఆ వరిగా దొరికిన పిట్టని దొరికినట్టే పట్టుకొని పచ్చి పీక్కొని తింటున్నారట, రక్తం తాగుతున్నారు, తింటున్నారు. దేవుడికి అసహ్యం వేసిందని చూడండి. అక్కడ ఏమంటాడు,
వారు కడుపారా తిని తనిసిరి, వాడు కడుపార తిని తనిసిరి తలసిరి, వారు ఆశించిన దానిని వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. ఆయన వారికి అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునుపే, వారు ఆశ తీరక ముందే ఆహారము ఇంకా వారి నోళ్లలో ఉండగా, ఆహారం ఇంకా వాళ్ళ పళ్ళల్లోనూ వారి నోటిలో ఉండగానే దేవుని కోపము వారి మీదకి దిగి వచ్చెను. అసహించుకున్నాడండి. సంగమా, ఈరోజు శరీర సంబంధమైన వాటి కొరకు నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని ఏదో కొన్ని మాటలు మనం మాట్లాడలేం కూడా. ఆ విధంగా ఉండి మన మనస్సులు నువ్వు అనుకుంటున్నావు ఏదో శరీరంగా అది ఇచ్చాడు, ఇత్తి ఉంటున్నాడు, అత్తి ఉంటున్నానని. దేవుడు అసహించుకుంటాడు, గుర్తుపెట్టుకో. భూ సంబంధమైన ఈ ఆహారం కొరకు మనం ఎంతో గొడవలు, ఎంతో అల్లరి, ఎంతో మోసం, ఇదంతా చూసి దాని దగ్గర ఎంత ఇదిగా ప్రవర్తిస్తామో తెలుసా. తిండి దగ్గర దేవుడు అంటే అసహించుకున్నాడు. వాళ్ళు తినటం చూసి, వాళ్ళు తినే విధానం చూసి, వారు పడుతున్న మనసును బట్టి దేవుడు కోపం వచ్చిందంట, అసహించుకున్నాడు దేవుడు. సంగమా, నువ్వు కోరుకుంటుంది ఇస్తాడు నీకు. దానిలో నువ్వు ఏ విధమైన అదే తపన మీద ఉంటే దేవుడు అసహించుకుంటాడు, గుర్తుపెట్టుకో. దేవుడు అసహించుకుంటాడు. కోరికొంది ఇచ్చాడంట, ఇవ్వలేడు అన్నారు కదా, ఇచ్చి చూపించాడు. ఆయన ఐశ్వర్యం గొప్పది. సమస్త అక్కర అవసరతలు ఆయన ఖచ్చితంగా నీకు తీరుస్తాడు. పళ్ళలోనే ఉంది, నోటిలోనే ఉంది. దేవుడు కోపం వచ్చేసింది. ఈరోజు మన జీవితంలో కూడా ఎంత సమయానికి భూ సంబంధమే అదివు ఇదివు అదివు ఇదివు, నాకు ఇది పెట్టు అది పెట్టు, ఎంత విధంగా మనం ప్రవర్తిస్తున్నామో తెలుసా. ఏడుస్తాం, సనుగుతాం ఇవ్వకపోతే. ఇస్తాడు. అది నువ్వు తీసుకొని దేవుని మర్చిపోయి నువ్వేదో దీనిలో ఆనందిస్తున్నావు కదా, దేవుని అసహించుకునే పరిస్థితులు మన జీవితంలో. అలా ఉండకూడదు. దేవుడు ఆయన ఐశ్వర్యము చాలా గొప్పదండి. ఆయన ఐశ్వర్యంలో ఏదైనా తీర్చగలడు ఆయన. అందుకే కదా యేసు ప్రభు తన శిష్యులతో అంటున్నాడయ్యా, వీళ్ళందరూ కూడా నా బోధ వినటానికి వచ్చారు, వాక్యం వినటానికి వచ్చారు. వాళ్ళందరూ యేసు ప్రభు ముందు కూర్చున్నప్పుడు యేసు ప్రభు శిష్యులు వచ్చారు. యేసు ప్రభుతో అంటారు, అయ్యా చాలా చీకటి పడుతుంది కదా, ఒకసారి వాళ్ళని పంపించండి. మీరు బోధ ఆపితే, మీరు చెప్పే కొన్ని మాటలు ఆపితే ముందరెళ్ళి చీకటి పడుతుంది, వెళ్ళి భోజనాలు చేసుకొని టిఫన్లు చేసి ఏదో తెచ్చుకొని మళ్ళీ వస్తారు, వాళ్ళని పంపించండి అన్నారు శిష్యులు. యేసు ప్రభు అంటాడు, వారు వెళ్ళక్కర్లేదు, మీరే వారికి భోజనాలు పెట్టండి. వాళ్ళ ప్రార్థనలో ఉండాలి. వారు నా ఉపదేశం వింటున్నారు. ఆహారం కొరకు ఎక్కడికి వెళ్ళక పంపిస్తారు మీరు? మీరే వారికి భోజనము పెట్టుడి అని చెప్పాడు. మీరు గుండెలు జారిపోయి ఉంటాయి. ఏంది ఇంతమంది ఏంటి, అరణ్యం ఏంటి, ఇంతమందికి ఆహారం ఎక్కడా, ఇంతమందికి మేము ఎలా ఆహారం పెడతాం? అన్నీ కంగారు పడ్డారు. అంత పరిస్థితిలో యేసు ప్రభు దగ్గరికి, అయ్యా ఇదిగో వీరి దగ్గర ఒక 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. ఇక్కడ మీరు గమనించగలిగితే దేవుని యొక్క ఐశ్వర్యములో ప్రతి అవసరత ఎలా తెస్తాయి చూడండి. ఆయన ఐశ్వర్యంలో ప్రతి అవసరత యేసు క్రీస్తు ద్వారా ఆయన మహిమలో తీర్చబడతాయి. ప్రభు ముందుకు తీసుకొని వచ్చారు. వాటిని అలా ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించాడు. ఎప్పుడైతే అదిగో ఆ ఐశ్వర్యవంతుడైన ఆ తండ్రి వైపు దాన్ని తీసుకుని వెళ్ళారో, అది ఆశీర్వదించబడింది. పరలోకము యొక్క ఆశీర్వాదం దిగి వచ్చింది. అది అందరి యొక్క ఆకలి తీర్చిందండి. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ఐశ్వర్యం? ఎక్కడిది? శిష్యులది కాదే. ఎక్కడి నుంచి పట్టుకురాలేదు ఇది? దేవుడి కార్యాలు కూడా నీ కంటికి కనిపించవు, నీ హృదయాన్ని గోచరం కావు. దేవుడు శూన్యములో నుండి సమస్తాన్ని చేసిన దేవుడు ఎలా అయినా నీ ముందు చేయగలడు. ఎక్కడ సరిపోయిందండి అసలు? మీరు ఎప్పుడైనా ఆలోచించారు? ఆ 5 రొట్టెలు, ఈ 2 చేపలు, అది ఎలా అంతమందికి సమృద్ధిని అంటే అది దేవుని యొక్క ఐశ్వర్యంలో నుండి ఇది వారికి పంచుతూ ఉన్నారు. అందరికీ పంచారంట. అక్కడ రాయబడి ఉంది,
వారందరూ తృప్తి పొందిన తిని తరువాత తృప్తి పొందిన తర్వాత దేవుడిచ్చిన ఆహారం అంత తృప్తిగా ఉంటుంది అని. నీకు భూ సంబంధంగా శరీర సంబంధమైన ఆహారం దేవుడు ఇస్తాడు, అది కాదనటలేదు. అది నీకు వద్దు అని ఆయన చెప్పలేదు, అదంతా సమృద్ధిగా నీకు ఇస్తాడు. ముందు నా నీతిని, నా రాజ్యాన్ని ఎత్తుకో, పర సంబంధమైన మాట మీద గురించుకో, ఇవన్నీ నీకు ఇస్తానమ్మా. నీకు వస్త్రం కావాలని నాకు తెలియదా? నీకు ఇల్లు కావాలని నాకు తెలియదా? నీ చదువు కావాలని నాకు తెలియదా? నీకేం కావాలని నాకు తెలియదా? సమస్తము ఉన్న ఐశ్వర్యంలో నుంచి నువ్వు పొందుకునే విధంగా నీ మనసు దాని మీద పెట్టు అని ప్రభువు చెప్పాడు. అందరికి ఆహారం ఆయనే పెట్టాడు. అందరూ అంటే తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన మొక్కలు 12 గంపలకు ఎత్తిరి. స్త్రీలు పిల్లలు కాక తినిన వారు ఇంచుమించు 5,000. వాళ్ళ లేడీస్ ఎంతమంది ఉన్నారో తెలియదు, వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలియదు. మరి ఇవన్నీ అందరూ కూడా తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపలు ఎత్తి పక్కన పెట్టారు. దేవుని యొక్క ఐశ్వర్యం అలా ఉంటుంది అండి. దేవుని యొక్క ఐశ్వర్యం అలా ఉంటుంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఇది నరుల కష్టము ద్వారా అది ఎక్కువ కాదు. ఆశీర్వాదం దేవుని యొక్క ఐశ్వర్యంలో నుంచి వచ్చే ఆశీర్వాదము చాలా గొప్పదండి. అది నీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదంలో ఉంది ఐశ్వర్యం. అది ఆయన ఐశ్వర్యం. ఎవరిది? దేవుని యొక్క ఐశ్వర్యం. నీ ప్రతి అక్కర అవసరతని తీర్చగలిగే ఐశ్వర్యం. అందుకే యెహోవా ఆశీర్వాదము నీకు ఐశ్వర్యమునిచ్చును. అది నరుల కష్టము చేత అది ఏదో నువ్వు కుస్తీ పట్టి ఆయన పక్కన పెట్టి ఏదో నువ్వు సాధించాలనుకుంటే అది నీ జీవితంలో తృప్తినివ్వదండి, తృప్తినివ్వదు. అంతమందికి ఎక్కడి నుంచి వచ్చిందంటే అదే శూన్యములో నుండి ఏదైనా చేయగలిగే దేవుడు అండి. ఆ ఐశ్వర్యములో నుండి అంతమందికి ఇచ్చాడు, అన్ని మిగిలిపోయాయి. మరొక సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఒక సందర్భంలో ఏలియా ఒక దేశంలోకి వెళ్ళి 3.5 సంవత్సరాలు వర్షం కురవదు, కరువు వస్తుంది అని ప్రకటించాడు. దైవ సేవకుడు దేవుడు ఆజ్ఞాపించాడు, వెళ్ళాడు, ప్రకటించాడు. 3.5 సంవత్సరాలు వర్షమే పడదు అనగానే వెంటనే మొదటి సంవత్సరం అయింది, కరువు ప్రారంభమైంది. మరి కరువు ఎన్ని దినాలు? 3.5 సంవత్సరాలు వర్షం లేదు కదా. మరి తర్వాత ఎప్పుడు పంట వచ్చిందో, ఎప్పుడు కరువు తీరిందో కానీ మొత్తానికి కరువు దినాలుగా 3.5 సంవత్సరాలు వర్షం ఉండదని ప్రకటించాడు ఏలియా. ప్రకటించిన తర్వాత రాజు అనుకున్నాడు, ఈయన చంపాలి అనుకున్నాడు, రాజు మీద ఎతుకుతున్నాడు. కానీ కరువు ఆ దేశానికైనా? ఇప్పుడు ఏలియా కూడా కరువు ఉంది కదా, అక్కడే ఉన్నాడు కదా. ఏలియా దేవుడు అంటున్నాడు, ఏలియా నువ్వు కరువులో ఏమి ఉండక్కర్లేదు, ఇదిగో నేను ఒక ప్రదేశానికి పంపిస్తాను, నువ్వు అక్కడికి వెళ్ళు. ఈ 3.5 సంవత్సరాలు నిన్ను పోషించటానికి నేను ఆల్రెడీ ఒకరికి సెలవిచ్చాను అని మాట్లాడాడు దేవుడు ఏలియాతో. ఒకసారి చదువుదాం. దేవుడైన యెహోవా వాక్కు ఏలియాకి ప్రత్యక్షమై నా వైపు చూడాలి. ఎలాగూ సెలవిచ్చును, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అనే ఊరికి వెళ్ళు, అచ్చట ఉండు. నువ్వు నిన్ను పోషించటానికి అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను ఆల్రెడీ సెలవిచ్చాను అని చెప్పాడు. నిన్ను పోషించటానికి ఎవరు నుంచాడంట? విధవరాలు, అన్య స్త్రీ. అదే ఆవిడేమన్నా ప్రభువుని ఎరిగిందంటే కాదు, ఒక అన్య కుటుంబం దగ్గరికి పంపించాడు. నిన్ను వారు పోషిస్తారు, నేను వారికి సెలవిచ్చాను. ఎందుకు అక్కడికే పంపించాడో తెలుసా? ఇక్కడ రాజు ఎవరిని చంపాలనుకుంటున్నాడు? ఏలియాని చంపాలనుకుంటున్నాడు. ఈ ఏలియాని ఆ రాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరకకుండా ఈ ఏలియాను ఎక్కడ దాచాడు? యెజెబెలు ఊరిది.
ఈ యెజెబెలు యొక్క ఊరిలో ఇక్కడే పెట్టాడు. రాజు ఎక్కడ ఎతికినా కూడా ఈయన కనిపించకుండా పెట్టాడు. మరలా వారి ద్వారా పోషించబడే విధంగా దేవుడు ఒక అద్భుతం చేశాడని. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఎక్కడ ఏమి చేయాలో ఆయనకు అన్నీ తెలుసు. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటి అంటే, అక్కడ నిన్ను పోషించటానికి అచ్చట ఉన్న ఒక విధవరాలికి, అక్కడ ఉన్న ఒక విధవరాలికి నేను ఆల్రెడీ సెలవిచ్చాను అని చెప్పాడు. అంటే మనసులో అలాంటి మనసుని పెట్టేశాడేమో, లేకపోతే మాట్లాడాడేమో తెలియదు. కానీ ఏలియాకి చెప్పాడు. ఏలియా చక్కగా బయలుదేరాడు. ఆ గ్రామం దగ్గరికి వెళ్ళాడు. ఆ గ్రామం దగ్గరికి వెళ్ళగానే అక్కడంట ఒక విధవరాలు కట్టెలు వేరుకుంటూ, పుల్లలు వేరుకుంటూ పొయ్యిలోకి అక్కడ ఉందంట. వెళ్ళాడు ఏలియా. అమ్మా, నాకు దాహం వేస్తుంది, కొంచెం మంచినీళ్ళు తెచ్చి పెట్టవా అని అడిగాడు. అయితే మంచినీళ్ళు తీసుకొస్తానని ఆ తల్లి బయలుదేరి వెళుతూ ఉండగా, అమ్మా అదే చేస్తూ చిన్న రొట్టెని తయారు చేసుకొని నాకు తీసుకురామ్మా అని అడిగాడు. ఏమిటంట, ముందేమడిగాడు? మంచినీళ్ళు అడిగాడు. మంచినీళ్ళు తేవటానికి వెళుతుంది ఆవిడ. మంచినీళ్ళకి తేబోచుండగా మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకురమ్మని చెప్పింది. అయితే తల్లి అంటది, నీ దేవుడైన యెహోవా జీవముతోడు, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండి ఉంది. పట్టెడు అంటే ఎంత పిండి, అర్థమైందా? పట్టెడు పిండి ఉంది, బుడ్డిలో కొంచెము నూనె ఉంది. ఇది నా దగ్గర ఉన్నది, ఇది నిజం, ఇది అబద్ధం కాదయ్యా, నా దగ్గర ఇదే ఉంది అని దైవ సేవకుడికి చెప్పినప్పుడు, ఈ దైవ సేవకుడైన ఏలియా ఏమంటున్నాడు? ఏం భయపడొద్దు, కంగారు లేదు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అది ఆవిడ కూడా కరువు కదా, మరి ఆవిడింట్లో కూడా అదే ఉందేమో. మరి ఇక నా దగ్గర ఏమి లేదయ్యా, నా కుటుంబం ఉంది, నా పిల్లలు ఉన్నారు, ఉందైతే పట్టెడు పిండి, ఇంత నూనె అని చెప్పింది. అయినా నువ్వేం కంగారు పడొద్దమ్మా, భయపడొద్దు. అయితే అందులో నాకు చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకురా. తరువాత నీవు నీకును నీ బిడ్డలకు అప్పాలు చేసుకో అని చెప్పాడు. ముందు చేసుకుని నా దగ్గరికి తీసుకురా. ఎప్పుడైతే ఆ మాట ఆలకించిందో, ముందు ఆ చిన్న పిండిలో అప్పం తీసుకొని, ఇదిగో దైవ సేవకుడు యొద్దకు తీసుకొని వచ్చింది. దేవుడు చెప్పాడు కదా, గమనించండి, ఆయన ఐశ్వర్యములో సమస్తాన్ని ఎలా తీరుస్తాడో గమనించగలిగితే, ఆ రోజు ఆ తల్లి ఆ మాట ఏంది ఎలా విశ్వాసం ఉంచిందో. ఈ దైవ సేవకుడు చెప్తున్న మాట, నాకు ఇదే ఉందయ్యా, నాకు లేదు అనట్లేదు. ముందుగా దేవుడు నేను ఆవిడికి సెలవిచ్చాను అని చెప్పాడు. ఖచ్చితంగా ఆ మాట వింది ఆవిడ, చేసుకొచ్చింది, దైవ సేవకుడు పెట్టింది. ఆ రోజు మొదలంట మరి ఆమె వెళ్ళి ఆయన మాట చొప్పున చేయగా అతడు ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా భోజనించడానికి ఏమున్నాయి అక్కడ? పట్టెడు పిండి, కొంచెము నూనె. అనేక దినాలు భోజనం చేస్తున్నారంట వీళ్ళు. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, తొట్టిలో ఉన్న పిండి తగ్గలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? దేవుని యొక్క ఐశ్వర్యము. దేవుని యొక్క ఐశ్వర్యం. నీ జీతం చిన్నదైనా, నీ ఉద్యోగం చిన్నదైనా, నీకు వస్తున్నది చిన్నదైనా, దేవుడు ఖచ్చితంగా సమృద్ధి కలిగిన కుటుంబంగా నేను నిలబెడతాడు. సనక్కో, దేవుడి దగ్గర సనగొద్దు. నీకేది ఉందో నువ్వు దానిలో ఖచ్చితంగా నువ్వు ముందుకు వెళ్ళు. దేవుడు మాట సత్యం అండి. దేవుడు మాత్రం సత్యం. ప్రతి కరువులో, ప్రతి ఇబ్బందులో, ప్రతి దానిలో కూడా నువ్వేం చేయాలో తెలుసా? సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకోమని చెప్పాడు. ఇదే దైవ సేవకుడు, ఇదిగో నేను సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకున్నాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకున్నాను నేను. వస్త్రహీనంగా ఉండటం తెలుసు, ఆకలి దప్పులు తెలుసు నాకు. ఏమన్నాడు?
వీటన్ని పరిస్థితుల మధ్య నడిచాడంట ఈ దైవ సేవకుడు. ఏమన్నాడు? ఏ స్థితిలో నేనున్నా సరే ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకున్నాను. నువ్వు నేర్చుకోవాలి. సనగొద్దు. కొంచెం ఇచ్చాడా, ప్రభా నీకు వందనాలు అని చెప్పు. ఆ రోజు దాంతో తృప్తిగా నువ్వు స్తుతించి ప్రార్థన చేయి. ఆయన ఐశ్వర్యంలో నీకు సమృద్ధినిస్తాడు. ఆయన తరిగిపోదు. నీ కుటుంబంలో ఉన్న చిన్నది, నీ జీతం ఎంతైనా సరే అన్ని విషయాల్లో సరిపోయే విధంగా అది అలానే మిగులుతుందండి. చేతి చూడడం కాకపోతే నీ సంపాదన చిన్నదైనా, నీ జీవితంలో నువ్వు అనుకుంటే చాలా తక్కువ అనుకున్నా సరే, దేవుడు ఆశీర్వాదము కావాలి అంటే ఆయన శక్తి ఏంటో నువ్వు తెలుసుకో. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు. ఆయన మహిమలో సమస్తాన్ని తీరుస్తా. ఈయన అంటాడు, అన్ని స్థితుల్లో నేను సంతృప్తిగా ఉండట నేర్చుకొని ఉన్నాను. ఏమేమి విషయాల్లో అంట? దీనస్థితి, సంపన్న స్థితి వచ్చింది నాకు, బాగా డబ్బున్న స్థితి నాకు వచ్చింది. ప్రతి విషయంలో కూడా అన్ని కార్యములలో కడుపు నిండి ఉండుట, ఆకలి కొని ఉండుట, సమృద్ధి లేమిలో ఉండుట అన్ని నేర్చుకుని. అన్ని ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? ఆ స్థితిలో కూడా దేవుని వైపు చూడాలి అని. ఏమండి, అన్ని స్థితులు ఎందుకు ఇచ్చాడు ఆయన? అన్ని స్థితుల్లో ఇచ్చుకోలేడంట సేవకుడిని. నీ జీవితం, నా జీవితంలో కూడా కరువు వస్తుంది, సమృద్ధి వస్తుంది. కొన్ని దినాలు బలహీనత వస్తుంది, కొన్ని రోజులు ఆరోగ్యం వస్తుంది. ఆ స్థితిలో కూడా నువ్వు దేవుని వైపు చూడాలి. తృప్తిగా ఉంటూ ప్రభుని స్తుతించాలి. ఆయన ఐశ్వర్యము వైపు నువ్వు చూడగలిగితే సమస్తము ఆయన మహిమ ఐశ్వర్యములో యేసు క్రీస్తు ద్వారా మనకి అన్నీ కూడా అనుగ్రహించబడతాయి. దేవుడి యొక్క ప్రేమ మీరు గమనించండి. అందుకే బైబిల్లో రోమాపత్రికలో చక్కని మాట ఉంటుంది. ఆయన కుమారుడైన యేసు క్రీస్తునే, జాగ్రత్త చూడ, చక్కని మాట అండి అది. ఏమంటాడు? తన సొంత కుమారుని, రోమాపత్రిక 8:32, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు, సొంత కుమారుని, తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుని మన అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయన సిలువకి అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తము మనకి ఎందుకు అనుగ్రహింపడు? ఎందుకు అనుగ్రహించడు? మనకి ఎందుకు అనుగ్రహించడమ్మా? ఎందుకు నీ సందేహం? ప్రతి అక్కర అవసరత ఆయన మహిమలో తీరుస్తాడు అంటే ఎందుకు నువ్వు నమ్మలేకపోతున్నావమ్మా? యేసుక్రీస్తునే మన కొరకు అప్పగించాడు కదా. ఆయన ప్రేమ ఎంత గొప్పదండి! ఆయన ప్రేమ ఎంత గొప్పది! ఆ కుమారుణ్ణే మనకు అప్పగించాడు కదా. ఆయన అప్పగించిన వాడు ఇంకా నీకు ఎందుకు అనుగ్రహించడు అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఎందుకు అనుగ్రహించడు నీకు? అంతకన్నా ఎక్కువ ఏమన్నా ఉందా? కుమారుడైన యేసు క్రీస్తుని మన కొరకు అప్పగించిన వాడు ఆయన మహిమలో ఉన్నది సమస్తాన్ని మనకెందుకు ఇవ్వడో నమ్మగలిగితే ఆయన మహిమను చూస్తా. ఆయన శక్తిని చూడు. ఏ పరిస్థితులు ఆయన తృప్తిగా నువ్వు స్తుతించాయండి. అందుకే ఆయన ఐశ్వర్యంలో మనందరం కూడా పాలి పంపులుగా మన ముందుకు వెళుతూ సమస్త ఐశ్వర్యాన్ని పొందుకొని దేవుడికి మంచి కుమారులుగా, కుమార్తెలుగా మన ముందుకు కొనసాగితే వాటన్నిటినీ సమృద్ధిగా పొందుకోవచ్చు. ఈ ఆయన యొక్క ఐశ్వర్యములో ఇంకా ఏమున్నాయో ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీక్ కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని కూడా మేము ముందుకు తీసుకొస్తాను. పార్ట్ 2 అది. దానిలో మరికొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన యొక్క ఐశ్వర్యములో ఇంకా ఏమి ఆయన తీరుస్తాడో విషయాన్ని కూడా మనం చూద్దాం. దేవుడు ఈ మాటలు మనందరి జీవితాల్లో ఆయన స్థిరపరచునుగాక. ఆమేన్.